హిందువుల ఐక్యతను చాటేందుకు ఈ నెల 26వ తేదీన శివనగర్లో నిర్వహించే సమావేశానికి హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు మంచాల కృష్ణమూర్తి పేర్కొన్నారు. వరంగల్ శివనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిందూ సమ్మేళన సమితి అధ్యక్ష కార్యదర్శులు ముద్దారపు భాస్కర్, కమిటీ సభ్యులు తోట బాబు, ఎం నరేష్, రవీందర్, వేణుగోపాల్, ఆడపు సాంబమూర్తి, బైరి శ్యామ్ సురేందర్ తదితరులు పాల్గొని ఆదివారం నిర్వహించే సమావేశం గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు కృష్ణమూర్తి యాదగిరిలు మాట్లాడుతూ హిందువుల ఐక్యతను చాటేందుకు ఈ నెల 26వ తేదీన శివనగర్లో నిర్వహించే సమావేశానికి హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పేర్కొన్నారు. హిందూ వస్తీ సమ్మేళనం రేపు సాయంత్రం 6 గంటలకి శివనగర్ రామాలయం ప్రాంగణంలో జరుగుతున్నది. ఈ సమ్మేళనానికి హిందూ బంధువులందరూ కూడా కుటుంబ సమేతంగా రావాల్సిందిగా మా మహిళలందరూ బొట్టు పెట్టి పిలవడం జరిగింది. వారందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మన సమ్మేళనానికి అనంత ఆనంద మార్చి గారు మరియు ఆచార్య కసిరెడ్డి వెంకరెడ్డి గారు మరియు పోకల జ్యోతిర్మయ్య గారు ఈ ప్రోగ్రాంకి వచ్చి మన హిందువుల వారి మనోభావాలకి ఎట్లా విషయం మొత్తం కూడా వాళ్ళు విశదీకరించి ఈ ప్రోగ్రాంను మాకు టైం ఇచ్చి వాళ్ళందరూ స్వామివారి ఆశీస్సులు పొందగలని చెప్పి మా హిందూ బంధువులందరూ కూడా కోరుచున్నాము. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకి శివనగర్ పురవీధుల గుండా పెరకవాడ పురవీధుల గుండా బైక్ ర్యాలీ ఉన్నది. స్టార్టింగ్ రామాలయం స్టార్ట్ అవుతుంది. రామాలయం నుంచి మళ్ళీ ఎండింగ్ రామాలయంకి వస్తాం. అలాగే స్వామివారిని రామాలయం నుంచి ఇక్కడ ఈ ముందు భాగం నుంచి అక్కడి నుంచి స్వామివారిని ఊరేగింపుగా పూర్ణకుంభంతో తీసుకొచ్చి స్వామివారిని తీసుకొచ్చడం జరుగుతుంది. వేదిక పైకి తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ముందు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం మరియు సంస్కృత కార్యక్రమాలు మన వందనా స్కూల్ వాళ్ళ పిల్లలు మరియు గోల్డెన్ ఓక్ వారు, తర్వాత వెంపటి శ్రావణ్ గారు వాళ్ళు మాకు సహకరించి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేస్తామని చెప్పి కోరడం జరిగింది. వారందరూ కూడా మా హిందూ సమ్మేళన అధ్యక్షునిగా మంచాల కృష్ణ గారు ధన్యవాదాలు తెలుపుతున్నాను. హిందూ సమ్మేళన సభకు ఒక కమిటీ ఏర్పరచుకొని ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. హిందూ బంధువులందరూ కలిసి సమ్మేళనం చేస్తున్న సందర్భంలో శ్రీ మాన్య అనంత సత్యానంద స్వామీజీ వారు వచ్చి మా అందరినీ ఆశీర్వదించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి శివనగర్ పెరక కుల హిందూ బంధువులందరూ మరి సమావేశానికి హాజరై మరి ఈ కార్యక్రమానికి మరి వచ్చి స్వామివారి ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది ఈ యొక్క పండుగ సమ్మేళన కార్యక్రమం శివనగర్ రామాలయం వద్ద జరపబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రచారకులుగా హిందూ బంధువులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మరి అహర్నిశలు మరి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మరి సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం, మరి స్వామివారి ఉపన్యాసం తర్వాత ఆశీర్వాదం పొందగలరు. పేరు చెప్పండి. చింతం యాదగిరి ప్రధాన కార్యదర్శి. అన్న ఇటు చూడే అప్పుడు మంచి వస్తే వార్త ఒక్కరిద్దరితోనే వార్త మిగతా వాళ్ళు ఈ శాతం బాగుపడ్డారు. అప్పుడు ఈజీగా మంచి అందరూ వస్తారు. మీరు అన్న ఫస్ట్ మాట్లాడే మీరు ఇటు కూర్చోవాలి. మీరు మాట్లాడండి సార్. మీరు చెప్పుకోండి. మీ వీడియో ఆశ్రయటువంటి వారు గారు భాస్కర్ గారు ముందుగా
ప్రధాన కార్యదర్శి శ్రీ చింతం యాదగిరి గారు, ఉపాధ్యక్షులు శ్రీ తోట బాబన్న గారు, ఉపాధ్యక్షులు మెంగని నరేష్ గారు, ఉపాధ్యక్షులు గంజి రవీందర్ గారు, నేనే ఉపాధ్యక్షులు గంట వేణుగోపాల్ గారు మరియు కుడిగాల సురేందర్ గారు. అదేవిధంగా కార్యదర్శి ఆడపు సమ్మమూర్తి శ్యామ్ గారు, ప్రతాపనేని కిరణ్ గారు. వేదిక వచ్చేటువంటి పెద్దలకి పరిచయం చేయగలిగింది. తదుపరి కార్యక్రమంలో చింతం యాదగిరి గారు కార్యదర్శి. కూర్చోండి మాట్లాడండి. కూర్చోండి. హిందూ సమ్మేళన సమితి శివానగర్ బస్తీ కార్యక్రమము ఇది బెరకవాడ మరియు శివానగర్ ప్రాంతాలకు సంబంధించినట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. శాంతినగర్ కలుపుకొని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేశమంతా కూడా జరుగుతున్నది. మన వరంగల్ జిల్లాలో సిటీలో కూడా జరుగుతున్నది. మన ఏరియాకు 25వ తారీఖు నాడు మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో చాలామంది మహిళలు కూడా ఉత్సాహంగా వారికి వారు వారంటీగా ఇంటింటికి వెళ్ళి గుట్లు పెట్టి ఒక 8 భాగాలుగా విభజించుకొని అందరము దానికి ఆర్గనైజేషన్ చేసి అందరినీ ఆహ్వానించడం జరిగింది. వచ్చేవారి గురించి మంచినీరు, తర్వాత భోజన వసతి కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. వచ్చేటువంటి పెద్దలను కూడా పూర్ణ కుటుంబంతో స్వాగతించుకుంటూ డయాస్ మీదకి తీసుకొచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా 6 అంటే కాస్త అన్నింటితో కూడా 9:30-10 లోపు కార్యక్రమాన్ని పూర్తి చేయటట్టుగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా పేరు బుధార భాస్కర్, ఈ సమితికి గౌరవ అధ్యక్షుడు.